హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. మన ఇళ్ళల్లో అందరికీ దోసలంటే చాలా ఇష్టం కదండీ! ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ గానీ, లేకపోతే నైట్ డిన్నర్, లంచ్ దేంట్లో కన్నా చాలా ఈజీగా తినేటట్టుంటాయి. బయట బండిల మీద, హోటల్‌లో, రెస్టారెంట్‌లో చేసే ఈ దోసలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా, అంతే క్రిస్పీగా, అంతే మెత్తగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్, ఈ టిప్స్ ఫాలో అయితే డెఫినెట్‌గా మీకు అసలు దోసలు ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదండి. సో, వీడియో అంతా క్లియర్‌గా చూడండి. టిప్స్ మీకు అన్నీ చెప్తాను. మెజర్‌మెంట్స్‌తో సహా అంతా మీకు చెప్తాను అనమాట డీటెయిల్డ్‌గా. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇలాగా దీంట్లో ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. ఈ మినపప్పు ఏంటంటే మీరు బద్దపప్పు అన్నా తీసుకోవచ్చు, లేకపోతే గుళ్ళన్నా తీసుకోవచ్చు. ఏదన్నా ప్రాబ్లమ్ లేదు. అండ్ దీనికి నేను 2 కప్పుల ఇడ్లీ రైస్ అని దొరుకుతుందండి. అది వేసుకుంటున్నాను. దీన్నే రేషన్ బియ్యం గూడా అంటారు మనకి. అండ్ 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి రంగొస్తుంది దోసకి. అండ్ ఒక అర టీ స్పూన్ మెంతులు. దీనివల్ల ఏంటంటే ఫర్మెంటేషన్ అంటే మనకి పులుస్తుంది పిండి. మంచిగా ఫర్మెంట్ అవుతుంది. న్యాచురల్ ఫర్మెంటేషన్ అనమాట. ఇవన్నీ ఇలా వేసేసుకొని దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్ బాగా నింపేసుకొని మంచినీళ్ళు పోసుకున్నాను ఇక్కడ. దీన్ని ఒక 4-5 గంటలు ఇలాగ నానబెట్టేసుకోండి. నేను జస్ట్ ఊరికే మూత పెడుతున్నానండి. మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక 4 గంటల తర్వాత పప్పు శుభ్రంగా ఉబ్బి ఉంటుంది. పప్పు, బియ్యం అంతా కూడా మీకు పెద్దగా అవుతుందన్నమాట బాగా. సో, ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని మొత్తంగా మంచినీళ్ళు కొంచెం ఒక అర గ్లాస్ మంచినీళ్ళు దీంట్లో పోసుకొని ఇలా పెట్టుకొని దీంట్లో ఇప్పుడు మనము అటుకులు వేసుకోవాలండి. అరకప్పు అటుకులు వేసుకుంటున్నాను నేనిక్కడ. బేసిక్‌గా కప్పు మినపప్పుకి అరకప్పు అటుకులు వేసుకున్నాను అనమాట. అండ్ 2 కప్పుల రేషన్ బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని దీన్ని మిక్సీలో గానీ, గ్రైండర్‌లో గానీ మీరు ఎలాగన్నా రుబ్బుకోండి. ఏదన్నా ప్రాబ్లమ్ లేదు. పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెము మరీ గట్టిగా రాయిలా కాకుండా కొంచెం నీళ్ళు అంటే ఒక అరకప్పు, ముప్పావు కప్పు నీళ్ళు పడుతుంది మీకు. వేసుకొని చూసుకొని జాగ్రత్తగా రుబ్బుకోండి. పిండి రుబ్బుకున్న తర్వాత ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ మీకు. ఇది ఇడ్లీ పిండిలాగా మెత్తగా దూదిలాగా అయితే మీకు చేతికి తగలదు. కొంచెం బరకగానే ఉంటుంది దోసల పిండి. దీంట్లో బియ్యం వేస్తాం కదా! దీన్ని అయ్యిందో లేదో మీకు ఫస్ట్ టిప్ ఏంటంటే తెలుసుకోవటానికి ఇలా బౌల్‌లో వాటర్ తీసుకొని ఆ దోసల పిండిని ఇలా ఒక్క డ్రాప్ వేస్తే పైకి ఇలా తేలాలన్నమాట నీళ్ళల్లో. అది పర్ఫెక్ట్‌గా అయినట్టు. అండ్ రెండోది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇలా క్లాక్ వైస్ గానీ, యాంటీ క్లాక్ వైస్ గానీ ఒక డైరెక్షన్‌లో దీన్ని ఇలాగా తిప్పుకోండి. ఇలా తిప్పటం ఏంటంటే మీకు వేడి ఫామ్ అయ్యి మీకు ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. చేత్తోనే తిప్పండి ఇవి. చేత్తోనే తిప్పితేనే మంచిది ఇలాగా. చూసారు కదా నేను ఎలా తిప్పుతున్నానో. ఇప్పుడు దీన్ని చక్కగా మూత పెట్టేసుకొని ఒక మీ వంటింటి బీరువాలో ఒక వేడి ప్రదేశంలో పెట్టుకొని దీన్ని ఒక 6-7 గంటలు వదిలేసేయండి అలాగే. దోసల పిండి ఎప్పుడైనా పులిస్తేనే బావుంటుందండి. దోస అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. ఫర్మెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈ దోస పిండిలో. సో, నేను ఒక 6 గంటలు అయిపోయిన తర్వాత ఇలాగ పైన ఒక లేయర్ తీస్తే చూసారు కదా! ఎలా ఏరీగా ఉందో. బేసిక్‌గా ఏంటంటే మీకు పిండి లైట్‌గా అయిపోతుందన్నమాట బాగా మీకు. మీకు అది తెలిసిపోతుంది. అండ్ వాసన కూడా కొంచెం పులిసినట్టు వాసనొస్తుంది. మరీ ఎక్కువ పులిసిపోయినా బాగోదు. సో, అందుకని లైట్‌గా పులిస్తే చాలు ఇలాగా. ఇప్పుడు ఈ దోసల పిండిలో ఏంటంటే మీకు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇప్పుడు పర్ఫెక్ట్‌గా దోసలు వేసుకోవటానికి పిండి రెడీ అయిపోయింది మనకి. ఇలా నీట్‌గా ఉప్పు అంతా కలిసేటట్టు కలిపేసుకోండి బాగా. కన్సిస్టెన్సీ చూసారు కదా మళ్ళీ. మరీ ఎక్కువ జారుడుగా అస్సలు ఉండకూడదు. దోసలు మరీ జారుడుగా ఉంటే బాగా రావు. సో, కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి. ఇప్పుడు ఇలా పెనం మీద నేను ఆ పెద్ద బౌల్‌లోంచి చిన్న బౌల్‌లోకి వేసుకున్నానండి. ఎందుకంటే ఆ గిన్నె బరువు మోయలేక ఇట్లా చిన్న గిన్నెలో వేసుకున్నాను. ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఒక 2 గరిటెలు ఇలా గుంటగరిటెతో వేసుకొని దీన్ని నీట్‌గా పరిచేసుకొని దోసని వేసుకోండి ఇలాగా. దీనికి నూనె వేసుకొని కాలనివ్వండి. నేను దీన్ని ఒక సైడే కాలనిస్తున్నాను. చూసారు కదా నాకు ఎలా పేపర్‌లా వస్తుందో దోస క్రంచీగా, క్రిస్పీగా. అటు మెత్తగాను ఉంటుంది, ఇటు క్రిస్పీగాను ఉంటుంది. దోసలు రెడీ అయిపోయినాయండి.
తప్పకుండా ఎంజాయ్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్స్ నాకు కమెంట్‌లో ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ.